బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ పరీక్ష రాస్తున్న రెండో సంవత్సరం విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పరీక్ష రాసే విద్యార్థులు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో క్లాస్ రూమ్లకు విద్యార్థులు తాళాలు వేశారు. హైకోర్టు ఏర్పాటు కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను ఇస్తూ జారీ చేసిన జీవో 55 ను రద్దు చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని ఆందోళనకారులు తేల్చి చెప్పారు. 25 డేస్ నుంచి మేము జియో నంబర్ 55 ని వెంటనే తీసుకోవాలని నిరసన తెలుపుతూ విద్యార్థులందరూ ఇక్కడ ఆందోళనలు చేస్తున్నారు. మేము ఎగ్జామ్స్ క్లాసెస్ ఏం వెళ్లకుండా ఇక్కడే కూర్చొని స్ట్రైక్ చేస్తున్నాం. 25 డేస్ అంటే మామూలు విషయం కాదు. అలాంటిది నిన్న మొన్న కుమారి ఆంటీ ఫేమస్ దానికి స్పందించిన సీఎం గారు ఇంతమంది విద్యార్థులు మాది జస్ట్ మేము ఏం అడగట్లేదు, మా ల్యాండ్స్ ని వదిలేయండి, మీరు వేరే దగ్గర వెతుక్కోండి అని ఇన్ని చెప్తున్నా కానీ అసలు మాకు ఏం రెస్పాన్స్ లేదు. అట్లీస్ట్ మాకు మేము ఇన్ని 25 డేస్ నుంచి మేము మాత్రమే చేసుకుంటున్నాం. మాతో సపోర్టింగ్ మా ప్రొఫెసర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు మాకు రావట్లేదు. వాళ్ళు రాలేకపోతున్నారని మేము చేయడానికి మమ్మల్ని కూడా చాలా బ్యాక్వర్డ్ నుంచి లాగుతున్నారు. వద్దు ఆపేయండి అని. ఈ రోజు అసలు ఇంత మొత్తం యూనివర్సిటీ బంద్ చేయడానికి కూడా ఏంటంటే రీజన్ మాకు తెలియకుండా వెనకాల ఇంకా వీళ్ళు ఏం చేయలేరు, ఇన్ని డేస్ అయితే వీళ్ళకి ప్రభుత్వం ఏం స్పందించట్లేదు, సో వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ న్యూస్ ఎట్లా చేసినా పైకి పోదని చెప్పేసి మాకు తెలియకుండా వెనకాల ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్ కొన్ని డేస్ అయితే మేము ఇట్లనే ఉన్నా గానీ వాళ్ళు పట్టించుకోకుండా హైకోర్టుకి మీరు మీ పనులు చేసుకోవచ్చు అని లెటర్స్ పెట్టడానికి ఆర్డర్స్ ఇస్తున్నారు. సో అందుకని ఈరోజు మేము చాలా తీవ్రంగా ఇక జీవో 55 ను రద్దు చేయాలంటూ విద్యార్థులు కోరుతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, రాజేంద్ర నగర్ లో గత కొంతకాలంగా విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూములను ఇటు హైకోర్టుకి కేటాయించడం పైన వర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్సిటీ భూములను కాపాడాలి, మరోవైపు వర్సిటీలో ఎలాంటి హైకోర్టు నిర్మాణం జరగొద్దంటూ కూడా వారంతా ముందు నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఆందోళనకారులకు మరోవైపు విద్యార్థులకు కొంత వాగ్వాదం చోటు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాష్ట్రానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆందోళనకారులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆందోళనకారులకు తర్వాత విద్యార్థులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. జీవో నంబర్ 55 రద్దు చేసేంత వరకు కూడా పరీక్షలు రాసేటటువంటి ప్రసక్తి లేదంటూ కూడా వారంతా హెచ్చరించినటువంటి నేపథ్యం అయితే ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసినటువంటి విద్యార్థులు కాసేపక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. ప్రధానంగా హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది వర్సిటీలోనే. ఆ యొక్క వర్సిటీలోనే హైకోర్టు నిర్మించకుండా వేరే ప్రాంతానికి తరలించాలి, వేరే చోట భూములు కేటాయించాలంటూ కూడా గత కొంతకాలంగా విద్యార్థులంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ ఆందోళనకు ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించిన వారు, విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటికే మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. హైదరాబాద్ లో చాలా చోట్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో హైకోర్టు నిర్మించకుండా ఇటు వర్సిటీలో హైకోర్టు నిర్మించడం ఏంటి, వర్సిటీకి సంబంధించినటువంటి సుమారుగా 100 ఎకరాల భూములను కేటాయించడం ఏంటంటూ కూడా వారంతా ఇప్పటికే ఆందోళన చేస్తూ ఉన్నారు. జీవో నంబర్ 55 ను ఖచ్చితంగా రద్దు చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా ఇక పరీక్షలు రాసేటటువంటి ప్రసక్తి లేదంటూ వారంతా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళాలు వేసి విద్యార్థుల ఆందోళన కొనసాగించారు.